శాండల్వుడ్ యాక్టర్ రన్యారావుకు 3 రోజుల డిఆర్ఐ కస్టడీ విధించింది బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు. 14 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడ్డ రన్యారావును లోతుగా విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది డిఆర్ఐ. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంది ప్రత్యేక కోర్టు. దాంతో ఆమెను 3 రోజుల పాటు కస్టడీకిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఆర్థిక నేరాల కోర్టు జడ్జి విశ్వనాథ్ సి గౌడరి మేరకు ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ దందాను ఈ నెల 3న బట్టబయలు చేసింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. 4న రాత్రి రన్యారావును జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ వ్యవహారం జాతీయ భద్రతకు సంబంధించిందైనందున రన్యారావును తమ కస్టడీకి ఇవ్వాలని డిఆర్ఐ కోరింది. గురువారం నుంచే కస్టడీకి ఇవ్వాలని డిఆర్ఐ పిటిషన్ వేసింది. ఇక అదే రోజు రన్యారావు తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది రన్యారావు. యూఏఈ నుంచి 17 బంగారు బిస్కెట్లను తీసుకొచ్చిందామె. రన్యారావు ట్రావెల్ డేటాను డిఆర్ఐ అధికారులు పరిశీలించారు. ఆమె దుబాయ్ మాత్రమే కాకుండా యూరోప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాలకు కూడా ప్రయాణించినట్టుగా తేలింది. రన్యారావు గతేడాది 30 సార్లు దుబాయ్ వెళ్లారని, 15 రోజుల్లో 4 సార్లు వెళ్లినట్టుగా గుర్తించారు. ప్రతి ట్రిప్ లో కొన్ని కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్టుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో తేలింది. అందుకోసం ప్రతి ట్రిప్ కు 12 నుంచి 13 లక్షలు తీసుకుంటున్నట్టుగా గుర్తించారు. ఈ కేసులో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. రన్యారావు భర్త జతిన్ హుక్కేరి ఆమెతో కలిసి అనేక సార్లు దుబాయ్ వెళ్లాడు. దాంతో అతన్ని కూడా విచారిస్తున్నారు పోలీసులు.